యేసు ప్రభు ఇచ్చే ఆనందం చాలా గొప్పది. ఆ ఆనందం, ఆ సంతోషం చాలా ఉన్నతమైనది. లోకం ఇచ్చినట్టుగా కాదు యేసు ప్రభు ఇచ్చే ఆనందం, లోకం ఇచ్చినట్టుగా కాదు యేసు ప్రభు ఇచ్చే సంతోషం. అమెరికాలో ఒకసారి ఒక ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ఏంటో తెలుసా? కొంతమంది విచిత్రమైన కంప్లైంట్లు పెడతాడు పోలీస్ స్టేషన్లో. ఈమె ఏమని పెట్టిందో తెలుసా? నా మనశ్శాంతి పోయింది, దయచేసి వెతికి పట్టుకురండి అని కంప్లైంట్ చేసిందండి. ఇప్పుడు పోలీసు వాళ్ళట అమ్మగారి మనశ్శాంతి పోయిందట, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా, వెతికి పట్టుకొచ్చి ఆమెకి ఇవ్వాలట. కొంతమంది విచిత్రమైన ఆలోచనలు. దాన్ని ఎవరో ఆ పోలీస్ కంప్లైంట్ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇంకా కింద కామెంట్లు పెడతారు కదా చాలామంది. కొంతమంది అడ్వైజులు ఇచ్చారు, అమ్మ నీ మనశ్శాంతి పోయిందా, అయితే రోజుకు 3 సినిమాలు చూడు మనశ్శాంతి వస్తుందని ఎవడో పెట్టాడట. వస్తుందా నిజంగా? 3 సినిమాలు చూస్తే మనశ్శాంతి? తలకైనా పోతుంది. 3 సినిమాలు చూస్తే ఏమొస్తాయి? తలకైనా పోస్తుంది, అంతకుమించి ఏమి రా. సినిమాల్లోకి వెళ్తే వెళ్లే ముందే పాప్కార్న్, ఆ తర్వాత కూల్ డ్రింక్లు ఇవన్నీ ఇచ్చి, అసలేమో సినిమా ఏమో నీ మానసికమైన ఆనందాన్ని దొంగిలిస్తుంది, ఈ పాప్కార్న్ కూల్ డ్రింక్లు ఏమో నీ శరీరం ఆరోగ్యాన్ని కూడా ఏం చేస్తున్నాయి అంటే అన్ని విధాలుగా నువ్వు రూయిన్ అయిపోవడమే. అక్కడికి వెళ్ళి నువ్వు బాగుపడే విధానం ఏది లేదు అక్కడ. లోక సమాన ఆనందాలు కొన్నిసార్లు పరిమితమైన ఆనందాలే. కొన్ని ఆనందాలు కొంతకాలం వరకే నీ జీవితంలో ఉంటాయేమో. ఆ కారణాన్ని బట్టి బైబిల్లో మాట రాయబడింది, వీటి యందు నాకు సంతోషం లేదు అని నువ్వు చెప్పు, దినములు రాకముందే నీ సృష్టికర్తను ఏం చేయను, స్మరణ తెచ్చుకో.